अरे चमक चमक चाम चुटको चुटको चांस दोरिके रो होइया छनक छनक चाम पटको पटको छंपेदरू बुले दैया होइया रे होइया होइया होई होइयारम सయ్యందయ్యా होइया रे होइया 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 रे తస్సదియా. హాయ్ హలో నమస్తే. ఈ రోజు బామలు సత్యభామలు వచ్చేసింది మన వివేకానంద నగర్. ఏం జరగబోతుంది, మేము ఇంకా ఏం ఊహించవచ్చు, ఎలా ఉండబోతుంది సీరియల్ అంటే స్టోరీ చెప్పొద్దు కానీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా? కొడుకు తల్లి మధ్యలో ఉన్న గొడవ నీలవేణి ఎలా అది సరి చేస్తుంది అనేది స్టోరీ. అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి 9 గంటలకి ఫ్రమ్ మండే టు సాటర్డే మీ జెమినీ టీవీలో. ఎగ్జాక్ట్లీ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు 3 మిల్లు చూడండి, మధ్యాహ్నం 12 గంటలకు బామలు సత్యభామలు మిస్ కాకుండా చూడండి. అది ఓకే. మరి మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు, లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దామా? వెల్కమ్ టు బామలు సత్యభామలు, కో ప్రెజెంటెడ్ బై కిసాన్ ఫ్యాషన్ మాల్, పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. సో మరి ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్యభామలు. వెల్కమ్. ఓకే, ఫస్ట్ రౌండ్ లో టంగ్ ట్విస్టర్ల తాడు తీయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలే ఈ రోజు మన థీమ్ ఆడవాళ్ళకి చాలా ఇష్టం. పూజలు చేసి కోరికలు, ఇంట్లో హస్బెండ్ కి మంచి స్వీట్ చేసి కోరికలు. అసలు కోరుకోండి అంటే ఉంటది లిస్ట్. ఏం పేరండి? మైక్ దగ్గర పెట్టుకోండి. చైత్ర గారు, ఇప్పుడు కోరుకోమని దేవుడు ఒక వరం ఇచ్చాడు అనుకోండి, టక్కన ఏం కోరుకుంటారు? పట్టు శారీస్, నాకు నచ్చిన శారీస్. కాదు, ఒక్క కోరిక కోరుకోమంటే 100 కోట్లు ఇవి స్వామి అంటే 100 కోట్లు ఎన్ని పట్టు చారీలు వస్తాయి? వాటిలోనే మెరిసిపోతాం కదా మేము. అచ్చా, ఎక్కడ మెరిసిపోతారో అక్కడ చూసుకుంటారు. యా, 100 కోట్లు ఏం చేసుకుంటామండి, ఒక్క పట్టు చీర చాలు అంటుంది, అంతే కదా? బావగారు ఏం చేస్తారు? ఫార్మా కంపెనీలో చేస్తారు. అచ్చా, ఏం పేరు బావ పేరు? నరసింహస్వామి. ప్రేమలో ఉన్నప్పుడు బావగారిని ఏమని పిలిచేదానివి? అంటే అరేంజ్డ్ మ్యారేజ్ మాది. ఏ కాదు, నిజం చెప్పు, లవ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ మాది. పెళ్లి తర్వాత లవ్వే కదా? బిఫోర్ 3 months అయితే గ్యాప్ వచ్చింది మ్యాచ్ ఫిక్స్ అయినాక. ఆ 3 months ఎన్ని సినిమాలు చూసారు ఇద్దరు కలిసి? నో 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 నో, అంత ఛాన్స్ లేదు దానికి. సరే మొదలెడదాం. భారీ బందోబస్తు నడుమ శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, పార్టీ పండు కోసం పిల్లదయ్యాలు చేస్తున్నారు మనీ కలెక్షన్. ఇంత లాంగ్ గా చెప్తే మరి టంగ్ ట్విస్టర్ అంటే ఇంతే ఉంటది, ఎంత ఉంటది. మళ్ళీ చెప్తా జాగ్రత్తగా. శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, పార్టీ పండు కోసం పిల్లదయ్యాల మనీ కలెక్షన్. రెండు కలిపి చెప్పు. భారీ బందోబస్తు ఆత్మల శ్మశానంలో. బందోబస్తు తర్వాత ఇది భారీ బందోబస్తు నడుమ శ్మశానంలో ఆత్మల కలెక్షన్. ఆత్మల కలెక్షన్ ఎక్కడ పెడతావు? ఇంట్లో పెడతావా ఏంటి తీసుకొచ్చి? ఆత్మల యూనియన్ ఎలక్షన్ లో కూడా ప్రెసిడెంట్ ఆత్మ, సెక్రటరీ, ట్రెజరర్ ఉంటది కదా. ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్ అన్ని తీసుకెళ్లి ట్రెజరర్ కలెక్ట్ చేసి అక్కడ పెడతాడు అనమాట. అదన్నమాట. చెప్పు. నెక్స్ట్ మర్చిపోయా. భారీ బందోబస్తు నడుమ శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, పార్టీ ఫండ్ కోసం పిల్ల దెయ్యాల మనీ కలెక్షన్. భారీ బందోబస్తు నడుమ శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, అమ్మా దేవుడా, పార్టీ ఫండ్ కోసం పిల్ల దయ్యాల మనీ కలెక్షన్. ఫాస్ట్ గా చెప్పు. ఇదే మళ్ళీ చెప్పాలా? మళ్ళీ ఫాస్ట్. నాకు తెలిసి చైత్ర ఇంటికి వెళ్ళి నిద్దట్లో కూడా శ్మశానంలో భారీ బందోబస్తు. పక్కన పాప నరసింహ గారు, అమ్మో రోజు భయపెడుతుంది, ఈ రోజు శ్మశానానికి తీసుకెళ్ళింది ఏకంగా. ఆత్మ కలెక్షన్ ఎలక్షన్ ఇదే రాత్రికి. గట్టిగా చెప్పట్లేదు చైత్రకి. ఎలా ఉన్నారు? ఏంటి సంగతిలో? బాగున్నా, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఏం పేరు? కోమలి. బావగారు ఏమని పిలుస్తారు ముద్దుగా? బుజ్జి. అంటే ఆయనకి బజ్జీలు అంటే చాలా ఇష్టమా, అందుకే మిమ్మల్ని బుజ్జి అని పిలుస్తారా? ఓకే, రోజు బజ్జీలు చేసి పెడతారా? మంచిగా. ఓకే, ఏ బజ్జీలు బాగా ఇష్టం బావగారికి? మైసూర్ బజ్జీ. బావ, మైసూర్ బజ్జీ కావాలంటే 30 రూపాయలకి 4 వస్తాయి కదా. ఇంట్లో అయితే 10 వస్తాయి కదా.
వావ్ వాట్ ఏ లెక్కలు మాస్టర్. ఒక వరం ఇచ్చి కోరుకోమంటే ఏం కోరుకుంటావు? మా ఆయన మళ్ళీ పెళ్లి నన్నే మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? బాగారే మీకు బంపర్ ఆఫర్. సరే తక్కదినితోం తాలింపు లేకుండా పప్పు చేద్దాం. తాలింపు లేకుండా పప్పు చేద్దాం. తదిగినతోం తనిగి తక్కదినతం గట్టిగా తాలింపు లేని పప్పు చేద్దాం. తరిగినతోం తందూరి ఫ్రైలో తాలింపేద్దాం. చెప్పు ఇప్పుడు. సార్ రావట్లేదండి. ఏది ఫాస్ట్ చెప్పది? తోం ఇంట్లో గిన్నెలు తోం. అది బాగా చేస్తున్నాడు ఇప్పుడు. లేడీస్ ఎవరు చేయట్లా. తనిగిన తోం కాదు, తడిగినతోం. తందూరి ఫ్రైని తందం. తక్కదినతోం తాలింపు లేకుండా పప్పు చేద్దాం. తదిగినతోం తందూరి ఫ్రైలో తాలింపేద్దాం. ఓకే ఫైన్. ఈజీ అంటుంది. అక్కడ నుంచి చెప్పిస్తా పిలిచి. తక్కదినతం తాలింపు లేని పప్పు చేద్దాం. తద్దిగినితం తందూరి ఫ్రైలో తాలింపేద్దాం. ఫాస్ట్ గా బాబాయ్ నగరం రండి. ఇది తాలింపేస్తుందండి. దా తక్కదినతోం తాలింపు లేకుండా పప్పు చేద్దాం. తదిగినతోం తందూరి ఫ్రైలో తాలింపేద్దాం. తక్కదినతోం తాలింపు లేకుండా పప్పు చేద్దాం. తక్కదినితోం తందూరి ఫ్రైలో తాలింపేద్దాం. ఫాస్ట్ గా. శ్రావ్య, దేవుడు ఒక వరం కోరుకోమంటే ఏం కోరుకుంటావు? ఆమె చెప్పేసింది మరి నాది. లేడీస్ అందరికి ఒకటే కోరిక పట్టు చీరలో. లేదు పట్టుచీరొద్దు. మళ్ళీ జన్మలో మా ఆయన్నే పెళ్లి చేసుకుంటాం. అప్పుడు మా ఆయన మళ్ళీ పట్టుచీరగా ఉంటారు కదా. కాదు పాప, ఆయన ఈ జన్మకే. అబ్బా ఏంటి మా ఆయన అలా అనుకో. బయట చెప్తారేంటి? బావగారి పేరేంటి? తేజ లోపల అనుకుంటున్నాడు ఆ ఫీలింగ్స్. వాళ్ళ అమ్మగారిని అడగచ్చు ఇక్కడ. ఇంకేమంటది? ఆ కోడలు భోజనంలో ఏం పెడతా ఏంటో ఎందుకు వచ్చిందమ్మా? అవును అంటది. సరే ఇప్పుడు చెప్పు. తకదిమితోం తాలింపు లేని పప్పు చేద్దాం. తనిగినతోం తందూరి ఫ్రైలో తాలింపేద్దాం. సూపర్. ఏం పేరండి? మహేశ్వరి అండి. ఏం కోరుకుంటున్నావు మహేశ్వరి? కోరుకో టక్కన. నాకు ఇంకో 3 కోరికలు కావాలని కోరుకుంటాను. సరే చెప్పు 3 కోరికలు ఏంటి? అందులో ఒక్కొక్క దాంట్లో ఇంకో 3 కోరికలు ఉంటాయేమో కొంపదీసి. 2 కోరికలు అయిపోయాక 3వ కోరిక అది మీరు ముందే చెప్పేశారు. సరే ఆ 2 కోరికలు ఏంటో చెప్పమ్మా బాబా. ఫస్ట్ కోరిక పేదరికం అనేది ఉండకూడదు. అందరు ఈక్వల్ ఉండాలి. వామ్మో బిస్కెట్. ఫ్రీగా చదువుకోవాలి అందరూ. క్రీమ్ బిస్కెట్. మూడోది తాడితే ఇంకో 3 కోరికలు. కాలువలో అలలు, అలల పక్కన కలువలు తెచ్చుకుంటున్న బామలు సత్యభామలు. కాలువలో అలలు పక్కన కలువలు తెచ్చుకుంటున్న భామలు సత్యభామలు. ఫాస్ట్ గా. కాలువలో అలలు పక్కన కలువలు తెచ్చుకుంటున్న భామలు సత్యభామలు. సో ఇది ఇలాగే పెట్టుకొని డాన్స్ చేస్తూ చెప్పు. కాలువలో అలలలో కలువలు తెచ్చుకుంటున్న భామలు సత్యభామలు. ఓకే, అందరికి గట్టిగా చప్పట్లు. ఓకే, ఈ రోజు మనం ఫస్ట్ రౌండ్ లో ఇరగదీసి కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్ గెలుచుకుంటున్నారు చైత్ర. కంగ్రాట్స్. కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్ గెలుచుకుంటున్నారు బుజ్జి. వండారా బజ్జి? కంగ్రాచులేషన్స్. అలాగే మరో గిఫ్ట్ వోచర్ గెలుచుకుంటున్నారు కాలువలో అల్లో కల్లో. మధ్యలో ఎంట్రీ ఇచ్చి సూపర్ గా చెప్పి విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకుంటున్నారు శ్రావ్య. కంగ్రాట్స్. ఇదే జోష్ తో మొదలు పెడదాం మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ ఓ శివంగి. ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం గ్లాస్ లో పుట్టు గేమ్. ఏం చెయ్యాలి, ఎలా ఆడాలి అనేది నిలవేణి గారు చూపిస్తారు. అసలు ఈ మధ్య గేమ్స్ లో చాలా ప్రావీణ్యం ఉంది మీకు. రెడీ, చూపించండి. నేను కూడా ట్రై చేస్తున్నాను, కానీ మీరు అర్థం చేసుకోండి తప్పుగా. దీన్ని ఇలా పెట్టుకొని అదే అడ్జస్ట్ చేసి అందులో పడేయాలి.
నేను 30 సెకండ్స్ ఇస్తాను. 30 సెకండ్స్ లో మీరు ఎన్ని గ్లాసులు పడేస్తారు. అది సూపర్. చెయ్యి టచ్ అయితే మార్క్ లేదు. ఓకే భవ్యశ్రీ అండ్ సురేఖ గారు, మీకు గేమ్ అర్థమైంది కదా? సో మీ టైం స్టార్ట్స్. రెడీ 3, 2, 1 గో. seconds over. 2. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. భవిష్య్ ఒక 20 వేస్తుంది అనుకున్నాను. మా సురేఖ గారు చాలా చేశారు. 1, 2, 3 పాయింట్లు సాధించారు సురేఖ గారు 30 సెకండ్స్ లో. భవిష్య్ సాధించింది సూపర్ గా 1 అంటుంది. ఫస్ట్ రౌండ్ లో సురేఖ గారు 3 పాయింట్లు సాధించి లీడ్ లో ఉన్నారు. నెక్స్ట్ వరలక్ష్మి గారు అండ్ మౌనిక ఆడబోతున్నారు. 3, 2, 1 స్టార్ట్. ఒక్కటే పెట్టుకోవాలి. 1 పాయింట్. ఎగరేయాలి. అయ్యే ఓ అమ్మా. 20 seconds ఓవర్. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 సూపర్. అచ్చా ఇప్పుడు ఎన్ని వచ్చినట్టు కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 6 పాయింట్లు. 1, 2, 3, 4 పాయింట్లు. మౌనిక గారు 4 పాయింట్లు, వరలక్ష్మి గారు 6 పాయింట్లు. సూపర్. సో ఇప్పటి వరకు ఆడిన ఆటలో వరలక్ష్మి గారు లీడ్ లో ఉన్నారు 6 పాయింట్లతో. ఈ రోజు మనం ఆడుతున్నాం గ్లాస్ లో పుట్టుక్ గేమ్. సో ఇప్పుడు హేమ అండ్ ఉషా ఆడుతున్నారు. 3, 2, 1 స్టార్ట్. 30 seconds ఓన్లీ. బియ్యం జరిగినట్టు జరిగేస్తుంది. చెరుగమ్మా చెరుగు. 15 seconds ఓవర్. ఓ అలా జరగాలి. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, అలా కాదు 3, 2, 1 నాకు ఇవన్నీ వేసేస్తావే. అయిపోయింది. 6. ఉషా గారు 6 పాయింట్లు సాధించారు అండ్ హేమ గారు 1, 2, 3, 4 పాయింట్లు సాధించారు. సో ఇప్పటి వరకు గేమ్ లో వరలక్ష్మి 6 పాయింట్లు, ఉషా 6 పాయింట్లు. ఓకే ఈ రోజు మన గ్లాస్ లో పుట్టుక్కు గేమ్ లో ఒక్కరు కాదు ఇద్దరు సేమ్ పాయింట్స్ సాధించారు. అంటే టై అయింది వరలక్ష్మి అండ్ ఉషా. సో విన్నర్ ఒక్కలే ఉండాలి కాబట్టి ఇద్దరుకి 6 పాయింట్లు వచ్చాయి కాబట్టి ఇద్దరు మరొకసారి ఆడతారు 30 seconds. సో ఎవరు ఎక్కువ గ్లాసులు వేస్తారో చూద్దాం. రెండు వరలక్ష్మి అండ్ ఉషా గారు రెడీ. 3, 2, 1 స్టార్ట్. అవి తీసుకోవడం కూడా మీదే బాధ్యత. ఇదే టైంలో ఫటాఫట్ తీసేయాలి. అక్కడ వేసేస్తుంది ఆల్రెడీ ఒకటి. అవి 2 వేసావు బట్ ఒకటే కౌంట్ చేస్తా. ఓకే సూపర్. అలవాటైపోయింది గేమ్ బాగా. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6 రివర్స్ లో 6 రివర్స్ చేయి. 5, 4, 3, 2,
1 పడలేదు అది. ముందు ఇటు కౌంట్ చేద్దాం. ఏంటి వరలక్ష్మి గారు లోపల ఏం కనపడ అదేంటిది 2 ఇటు ఉషా గారు ఎన్నేసారు చూద్దాం. 1 2 3 4 5 6 ఇది 2 కలిపేస్తావు కదా ఒకసారి చదువుతున్నా 7 8 8 సూపర్. ఓకే, ఈ రోజు మన ఓషి వెంగిలో గ్లాస్ లో పుట్టుక్ గేమ్ లో ఉషా 8 పాయింట్లతో ఈ రోజు మన ఓషి వెంగి విన్నర్ గా నిలిచింది. కంగ్రాచులేషన్స్. ఉషా గెలుచుకుంటుంది కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రవంతి గారు. సో ఇది మన ఫ్యామిలీ కాబట్టి మీకు ఎలాంటి సంకోచం లేదు, మీరు మన ఫ్యామిలీ మెంబర్. ఏం జరిగిందో చెప్పండి. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ. అంటే మా సిస్టర్ నేను ట్విన్స్, ఫస్ట్ బ్రదర్ అన్నమాట. ముగ్గురిది ఒక్కరోజే బర్త్డే కూడా. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. నాకు మ్యారేజ్ అయ్యి కూడా 12 ఇయర్స్ అయింది. మా సిస్టర్కి 18 ఇయర్స్ అయింది. యాక్చువల్గా మార్చి 31st మా బావగారు బ్రెయిన్ డెడ్ అయ్యి ఇదయ్యారు. మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే వెంటనే ఒకరికొకరు షేర్ చేసుకునేలాగా ఉండాలి. ఇది మామూలే కదా అని నెగ్లిజెన్స్ చేయకూడదు. కాకపోతే సడన్గా బ్రెయిన్ డెడ్ అవ్వడం వల్ల ఆ మనిషి అలా అయిపోయేసరికి ఆ అమ్మాయి చాలా అంటే చాలా ఇది అయిపోయింది. ఒక టోటల్ మా ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే ఆ షాక్ నుంచి బయటపడలేకపోయారా? 31st ఉగాది నెక్స్ట్ డే ఇది అయిపోయారు. సో హస్బెండ్ చనిపోవడంతో సిస్టర్ చాలా డిప్రెషన్ లో వెళ్ళిపోయారు. బట్ ఏంటంటే మా ఫ్యామిలీ సపోర్ట్, వాళ్ళ మామగారు వాళ్ళ సపోర్ట్ వల్ల కొంచెం ఇప్పుడు తను ఏంటంటే అన్ని తెలుసుకుంటుంది అనమాట. నేను అనేది ఏంటంటే ఏ ఆడపిల్లకైనా అన్ని తెలిసి ఉండాలి, బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎక్కడ ఏంటి అనేది. పూర్తిగా భర్త మీద డిపెండ్ అవడం వల్ల ఒక్కసారే ఆయన మిస్ అయ్యేసరికి తను లైఫ్ ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చాలా స్ట్రగుల్ అయ్యారు. సో మీరు మీ సిస్టర్ ట్విన్స్. తనకి ముందుగానే పెళ్లి చేస్తారా? 18 ఇయర్స్ తనకి ఇద్దరం ట్విన్స్ అనేసి తనకి ఫస్ట్ గా చేశారు. నేను MBA PG చేశాను అనమాట. నాకు గ్యాప్ ఇచ్చేసారు. అంటే తను ఇంకా చదువుకోలేదు అన్నారని తనకి మ్యారేజ్ చేసి మిమ్మల్ని కంటిన్యూ చేశారు. కొంచెం వెనక అంటే కొంచెం ఏం తెలియకుండా అంటే మా బావగారు అన్ని తెచ్చి ఇస్తుంటారు. నీకెందుకమ్మా నేను ఉన్నాను కదా అంటే బావయ్య అవుతారు. మేము కూడా ఎప్పుడు బావ అని పిలవము. బావగారైనా కానీ నార్మల్ గా అందరం చదువుకున్నాం కాబట్టి నేమ్ పెట్టే పిలిచేవాళ్ళం. తన పేరు సందీప్. అంత క్లోజ్ గా అంటే మా ఓన్ బ్రదర్ లాగా ఉండేవాళ్ళము. బట్ ఏంటంటే మా ఫ్యామిలీ మొత్తం అలా ఇది చేసేసారు ఆ మనిషి. కాకపోతే తనకి మేమందరం సపోర్ట్ గా ఉంటామని తనకి చాలా. సో తనకి పిల్లలు? ఒక బాబు అండి 10th క్లాస్ ఇప్పుడు. పాపం బాబుకి కూడా ఏమి తెలియదు అసలు ఫాదర్ ఇట్లా అయ్యారు అనేది తను తీసుకోలేకపోతున్నాడు. మా నాన్న ఇట్లా అయ్యాడు అనేసి తను ఎవరికి చెప్పొద్దు, ఇట్లా ఉన్నాడు అనే అనుకుందాం. మనం ఫోటోకి కానీ ఫ్రేమ్ కానీ దండ కూడా వేయనియట్లేదు. అంటే తండ్రితో ఎక్కువ అనుబంధం ఉన్నప్పుడు ఒక్కసారే లేడు అంటే వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఫాదర్ వచ్చినప్పుడు లేదా వేరే తండ్రి కొడుకులు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అలా ప్రతిసారి తను టెన్షన్ పడుతూనే ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు. బట్ ఆ బాధ అనేది తెలియకుండా వాళ్ళ మేనమామ వాళ్ళ తాతగారు అందరూ చాలా బాగా, నేను పిన్నినవుతాను, చాలా బాగా చూసుకుంటున్నాము. బట్ ఆయన లేనిదైతే మేము తీర్చలేము. పెంచడం కూడా వాళ్ళు అలానే పెంచుకున్నారు ఒక్కడే అనేసి. నేను ఏం చెప్తున్నానంటే ఫైనల్ గా మనకి ఫ్యామిలీలో ఏ ఇష్యూస్ ఉన్నా భార్యాభర్తలు ఇద్దరు షేర్ చేసుకోవాలి. 50 దాటి 60 అలా వెళ్ళడమే చాలా టఫ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద ఫుడ్ అండ్ పొల్యూషన్. ఇవన్నీ కంబైన్డ్ ఫ్యామిలీ ఉండి ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉండి అందరూ కలిసి ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే ఒక చిన్న ఇష్యూ వచ్చినా మిగతా వాళ్ళందరూ ఆదుకుంటారు, మిగతా వాళ్ళందరూ చుట్టూ ఉంటారు కాబట్టి మనకి సో ఆ టెన్షన్ ఉండదు. ఇప్పుడు హస్బెండ్ లేడు అనే బాధ లేకుండా తల్లిదండ్రులు అత్తమామలు అందరూ కలిసి ఉన్నారు అంటే నిజంగానే మళ్ళీ ఇలా అంత పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ కొంచెం రిలాక్స్ గా ఉంటుంది ఏదైనా జరిగినా. ట్విన్ సిస్టర్స్ అంటే ఒకళ్ళు బాధపడితే ఇంకొకళ్ళు కూడా బాధపడతారు అంటారు. సో మీ సిస్టర్ బాధ ఎంత పడుతున్నారో మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది. సో తన తొందరలోనే స్ట్రాంగ్ అవ్వాలని మనం అందరం కోరుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. ఇది మన ఫ్యామిలీ అనుకొని వచ్చి మీ మనసులో బాధని మనతో షేర్ చేసుకున్నారు. ఇది మన ఫ్యామిలీలో వచ్చారు కాబట్టి సో మీరు కూడా ఇంటి అమ్మాయి కాబట్టి సో హ్యాపీగా ఉండాలని చిన్న కానుక మీకు. ఓకే, ఒకటి మీకు, ఒకటి శ్వేత గారికి.
సో ఇది ఈ రోజు మన భామలు సత్యభామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా మన ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.